సార్ నేను మీద ఒక ఇంటర్వ్యూలో విన్నాను, చాలాసార్లు 21 అవమానాల తర్వాత నేను ఈరోజు ఈ స్టేజ్కి రాగలిగానని చెప్పని ఒక షోలో. అప్పుడు 21 అవమానాలు రాసుకున్నాను. ప్రతిదీ కూడా నేను ఇంజనీరింగ్ విద్యార్థిని కదా, సాంకేతిక విద్య కాబట్టి కొంచెం కొత్తగా భిన్నంగా నవ్యంగా ఆలోచించేవాడిని. జీవితాన్ని వాస్తవిక దృష్టితో చూస్తాను. ఊహల్లో ఎక్కువ ఉన్నా కూడా వాస్తవిక దృష్టికి ప్రాధాన్యత ఇచ్చి ఏం చేయాలి, ఎలా చేయాలి, ఇలా చేస్తే ఏమవుతుంది, ఇలా అవ్వకపోతే ఏం చేయాలి అనేది చాలా స్పష్టమైన అవగాహన ఉంది. అవమానాలు రాసుకున్నా. ప్రతి ఆఫీస్కి వెళ్ళినా అక్కడికి వెళ్ళినా ఇక్కడికి రకరకాలుగా ఎదురవుతున్నాయి. అరే ఇంజనీరింగ్ స్టూడెంట్ని చదువుకుంటున్నాను, ఇంత మంచి పేరు, ఇంత మంచి చదువు ఉంది, ఇంత మంచి నేపథ్యం ఉంది, అయినా కూడా అవమానాలు ఎదుర్కొంటున్నాను ఏంటని చిన్న బాధ, చిన్న ఒక రకమైన ఒక కుంగుబాటు ఉంది. అయినా కూడా వెరవక వెనకడుగు వేయక లేదు, ఎదుర్కొందాం. ఎన్ని ఎదుర్కొందామో చూద్దాం. 100 వరకు పెట్టుకుందాం ఒక పరిధి. 100 దాటితే ఇంకా మనం నమస్కారం పెట్టి మనం వెనక్కి వచ్చేద్దాం. 100లో పని అయితే పని అయినట్టే అని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకొని ఆ నిర్ణయానికి కట్టుబడి ఉండి ప్రతిరోజు ప్రయత్నాలు చేస్తూ 1, 2, 3, 4, 5, 6, 18, 19, 20, 21 దగ్గర అవమానాలు ఆగిపోయి సన్మానాలు మొదలయ్యాయి. ఇదంతా కూడా ఈ నేపథ్యాన్ని అంతా తీసుకొని ఒక పాటలో చెప్పాను. బలము నువ్వే బలగం నువ్వే, ఆట నీదే గెలుపు నీదే, నారు నువ్వే నీరు నువ్వే, కోత నీకే పైరు నీకే, నింగిలోనా తెల్ల మేఘం నల్లబడితేనే జల్లులు కురిసేను, చెట్టు పైన పూలు మొత్తం రాలిపోతేనే పిందెలు కాసేను, ఒక ఉదయం ముందర చీకట్లు విజయం ముందర ఇక్కట్లు, ఒక ఉదయం ముందర చీకట్లు విజయం ముందర ఇక్కట్లు, రావడమన్నది మామూలు ఎవరేమీ అనుకున్న నువ్వుండే రాజ్యాన రాజు నువ్వే, బంటు నువ్వే, మంత్రి నువ్వే, సైన్యం నువ్వే, అవమానాలే ఆభరణాలు, అనుమానాలే అనుకూలాలు, సందేహాలే సందేశాలు, చీత్కారాలే సత్కారాలు, అనుకోవాలి అడుగెయ్యాలి, ముళ్ళ మార్గాన్ని అన్వేషించాలి, అలుపొస్తున్నా కలలి కన్నా పూల స్వర్గాన్ని అధిరోహించాలి, ఎవరికి వారో లోకంలో ఎవరికి పట్టని శోకంలో నీతో నువ్వే సాగాలి, ఎవరేమీ అనుకున్న నువ్వుండే రాజ్యాన రాజు నువ్వే, బంటు నువ్వే, మంత్రి నువ్వే, సైన్యం నువ్వే, ఏమైనా ఏదైనా నువ్వెళ్ళే బడిలోన పలక నువ్వే, బలపం నువ్వే, ప్రశ్న నువ్వే, బదులు నువ్వే, అన్నీ నువ్వే కావాలి అను నిత్యం పోరాడాలి, అనుకున్నది సాధించాలి. అద్భుతం సార్, నిజంగా కొన్ని సాంగ్స్ అసలు వింటూ ఉంటే ఇన్స్పిరేషను, మన జీవితంలో మనకు అదే సమస్యలు ప్రాబ్లమ్స్ అన్నీ గుర్తొచ్చినప్పుడు ఇలాంటివే మనిషిని నిలబెడుతూ ఉంటాయి అనిపిస్తుంది మానసికంగా. మేము మా ఇంటి పక్కన, మా ఊరి పక్కన కోటంచ అని గుడి, నరసింహస్వామి గుడి మా ఇళ్ళ. ఓకే ఓకే. చిన్నప్పుడు నా తల వెంటలు అక్కడ తీశారంట. ఎక్కువ మాకు నమ్మకం గురి. అయినా మంచి రింగులు జుట్లు వచ్చింది సార్ మీకు. నరసింహస్వామి మా అందరికీ మేము ఆ కోట నుంచి గుడికి వెళ్తాం. నాది ఇప్పుడు 26వ సంవత్సరం దాటి 27 సంవత్సరాలకు అడుగు పెట్టాను. సినిమా నా ప్రస్థానం 27 సంవత్సరాలు కొనసాగుతుంది. మొన్న ఒక సంవత్సరం క్రితం మా ఊరు వెళ్ళినప్పుడు ఎన్నో 3400 పాటలు పైగా రాశాను, 3500 పైగా రాశాను, 840 సినిమాల్లో రాశాను. ఇప్పటికీ ఎన్నో విజయవంతమైన పాటలు రాశాను. అయితే ఊరు వెళ్ళిన తర్వాత గుడిలోకి వెళ్ళాక ఈవో ఒక ఆవిడ ఉంది, మహిళ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్. ఆవిడ నన్ను చూసి, పక్కన పూజారి చంద్రబోస్ గారండి, ఈయన సినిమాలో పాటలు రాస్తారు, మన ఊరు పక్క వచ్చి అల్లగారు కానీ చూసి, ఎవరేమనుకున్న పాట ఈయనే కదా రాసింది సార్ అని వెంటనే తన వాట్సాప్ ఓపెన్ చేసి ఆ పాట చూపించింది. ఎన్నో పాటలకు ఎన్నెన్నో గొప్ప చిత్రాలు, గొప్ప పాటలు రాశాను. కానీ ఈ పాటకు వచ్చిన విజయం అంటే ఊర్లో, ఒక మారుమూల ఊళ్ళో
నన్ను గుర్తించడానికి ఆ పాట ఉపయోగపడింది. ఏ పాట సార్ అది? ఎవరేమి అనుకున్నాయి అచ్చా, ఇప్పుడు ఈ పాట. పాట రైట్ రైట్. నాకు గుర్తింపు తీసుకొచ్చింది ఆ ఊరిలో, ఆ గుళ్ళో. మా ఊరు శ్రీహరి గారిదే కదండి అది పాట? ఇది జగపతి బాబు గారు, కృష్ణారెడ్డి గారి సంగీతం, బాలు గారు పాడారు. ఓకే ఓకే. అంటే నాకు ఒక నమ్మకం ఏంటంటే, ఇప్పటికీ నేను నమ్ముతా విషయం, 500 సంవత్సరాల క్రితం ఎవరి గుర్తింపును ఆశించకుండా కోరుకోకుండా తన ఆత్మానందం కోసం, తన సంతృప్తి కోసం, తన సంతోషం కోసం చిత్తశుద్ధితో, ఏకాగ్రతతో వెంకటేశ్వర స్వామి మీద 33,000 కీర్తనలు రచించారు అన్నమయ్య గారు. బా. మీరు వింటారు, మీరు పొగుడతారు, మీరు డబ్బులు ఇస్తారు, మీరు వచ్చి చాలాలు కప్తారు, మీరు కిరీటం పెడతారు, మీరు వచ్చి ఇది చేస్తారని కాదు. కేవలం తన ఆత్మానందం కోసం, తన ఆరాధన భావాన్ని వ్యక్తం చేయడం కోసం జీవితాన్ని ధారపోశారు, కీర్తనలుగా ధారపోశారు. 33,000 సంకీర్తనలు రచించడం జీవితంలో సాధ్యమండి ఎవరికైనా? ఏం ఆశించారు 500 సంవత్సరాల క్రితం? అంటే ఒక మంచి పని చెయ్యాలన్న కృత నిశ్చయంతో, సంకల్పం, ఒక సత్సంకల్పంతో ఒక మంచి పని చేసి రాశారు అని పోయారు. ఆ కీర్తనలు ఎక్కడో పోయాయి. తర్వాత మంచి పని చేశారు కాబట్టి దాన్ని గుర్తించడానికి ఎవరో ఒకరు వస్తారు. కరెక్ట్. రావాల్సిన సమయంలో రావాల్సిన గుర్తింపు వస్తుంది. మనం మంచి పనులు చేయడం మాత్రమే చేస్తూ ఉండాలి. గుర్తింపు వస్తుందా రాదా అని మనం ఏమాత్రం ఆలోచించకుండా చేస్తూ పోతుంటే నిజంగా అది మంచి పనే అయితే కనుక దాని గుర్తింపు వస్తుంది. 500 ఏళ్ల తర్వాత తవ్వకాలు మొదలెట్టారు, పరిశోధనలు మొదలెట్టారు, పరిష్కారాలు మొదలెట్టారు, ప్రచురణలు మొదలెట్టారు, ప్రసారాలు మొదలెట్టారు, ప్రచారం మొదలెట్టారు. ఆగదు. మంచి పని చేయడం ఒకటే చేయాలి. కాబట్టి మనం నిజంగా నాకు అనిపిస్తుంది, ఒకసారి గుర్తింపు వస్తుంది, ఒకసారి గుర్తింపు రాదు. వదిలేయండి, మంచి పని చేసుకుంటూ పో. నా జీవితంలో నా పేరు చెప్తే ఆ పాట పేరు చెప్తే నేను గుర్తొస్తాను. నా జీవితాన్ని కృతార్థం చేసిన పాట మౌనంగానే ఎదగమని. మౌనంగానే ఎదగమనికి రాలేదు, ఏ అవార్డు రాలేదు కదా. మౌనంగానే ఎదగమని తమిళ్లో దాని మాతృకలో ఆ పాటకు జాతీయ పురస్కారం వచ్చింది. ఒవ్వరు పువ్వులను పాటకి జాతీయ పురస్కారంతో పాటు డిగ్రీలో పిల్లలకి అది ఒక నాన్ డీటెయిల్లో ఒక పాఠంగా పెట్టారు. మేము ఆ సినిమా మాతృకగా తీసాము, కానీ ఒక పాట కానీ మేము ఒక బాణి కానీ ఒక భావం కానీ వాడుకోలేదు. కొత్త పాట చేసాం, కొత్త బాణి, కొత్త భాష, కొత్త భావం రాసాం, కానీ అది కేవలం అది రీమేక్ అన్న ఉద్దేశంతో ఆ అవార్డులకు పరిగణనలోకి తీసుకోలేదు. కనీసం ఒక్క పురస్కారం కూడా నాకు రాలేదు మౌనంగా పాటకి, రాలేదు ఇంతవరకు. కాకపోతే అదే మంచి పని చేస్తే కనుక హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోని వనస్థలపురంలో ఒక బ్లైండ్ స్కూల్లో అంధుల పాఠశాలలో పిల్లలు పొద్దున్నే లేచి తమ దినచర్య ప్రారంభించడానికి ముందు ఈ పాటను తమ ప్రార్థనా గీతంగా పాడతారు. చెప్తాను. అంటే ఇవన్నీ నేను నా చిన్న జీవితంలో, చిన్న అనుభవంలో నేను గమనించిన విషయాలు ఏంటంటే, మనం మంచి పని, మంచి రచనలు, మంచి పాటలు రాసుకుంటూ వెళితే కనుక రావాల్సిన గుర్తింపు ఎప్పుడో ఒకప్పుడు ఎవరి ద్వారానో ఎలాగానో వచ్చే తీరుతుంది అన్న నమ్మకం నాకు.